Welcome to Venki's Academy. So dear aspirants, today that I am going to upload especially for the video which is concerned to SBI norms. On behalf of the demand of the students, they are asking about SBI clerks. ఈరోజు మనకి ఆల్రెడీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5200 నోటిఫికేషన్స్ ప్లస్లో పడ్డాయి నోటిఫికేషన్స్ లాస్ట్ మంత్లో. మనకి 26th నోటిఫికేషన్ ఇచ్చారు. ఎస్బీఐ క్లర్క్స్ అంటే ఎస్బీఐ జూనియర్ అసోసియేట్స్ కూడా చెప్తారు దాన్ని. క్లర్క్స్ అన్న జూనియర్ అసోసియేట్స్ అన్న ఒకటే. ఇండియా మొత్తానికి మనకి 5200 ప్లస్ అంటే దాదాపు ఇంకా పెరుగుతాయి. అది కొన్ని స్టేట్స్లో ఇంకా ఇండియన్స్ అనౌన్స్ చేయలేదు. సో 5200 ప్లస్ అని చెప్పారు కాబట్టి ఇట్ మే బీ లైక్లీ ఇంక్రీస్. సరే, ఆల్రెడీ నోటిఫికేషన్స్ పడింది. నేను ఆల్రెడీ మీకు వీడియో కూడా ఇచ్చాను, డిస్క్రిప్షన్లో ఉంది. మరి ఈరోజు మరి ఎందుకు ఎస్బీఐ మీద నోటిఫికేషన్స్ పడింది, దానిపైన మీకు అనౌన్స్ చేశాము. మరి హౌ టు క్రాక్ ద ఎస్బీఐని ఎలా మనం టార్గెట్ పెట్టుకోవాలి. టుమారో ఈజ్ ద లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఎస్బీఐ క్లర్క్స్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకి ఈ పోస్టులు పడ్డాయి కదా, నోటిఫికేషన్ లాస్ట్ మంత్ పడింది. May 17th ఇస్ ద లాస్ట్ డేట్. సో ఈరోజు 16, రేపు 17th లాస్ట్ డేట్. అందుకని ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తున్నా. మరొక్కసారి ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు, ఇంకా అప్లై చేసుకోకుండా ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అప్లై ఫర్ దట్ దిస్ పోస్ట్. అండ్ ఐఎమ్ గెటింగ్ సో మెనీ కాల్స్ ఫ్రమ్ ద గైస్ వెదర్ ఐఎమ్ ఎలిజిబుల్ ఆర్ నాట్. ఐఎమ్ పర్సూయింగ్ డిగ్రీ ఆర్ బీటెక్. సో ఏజ్ ఇప్పుడు మనకి తగ్గించాడు. ఒకప్పుడు 21 ఇచ్చాడు, ఇప్పుడు 20 ఇచ్చాడు. సో కాబట్టి ఏజ్ 20 ఇచ్చాడు కాబట్టి డిగ్రీ పర్సూయింగ్ చేసేవాడు అంటే ఫైనల్ ఇయర్ చదివేవాడు కూడా ఈ నోటిఫికేషన్స్కి ఎలిజిబులే. బట్ కండిషన్స్ అప్లై. నీ అకాడమిక్ ఎగ్జామ్స్ August 16 నాటికి అయిపోయిండాలి. నువ్వు పాస్ అవ్వు సర్టిఫికేట్స్ సంబంధం లేదు. August 16 లోపల ఎగ్జామ్స్, అకాడమిక్ ఎగ్జామ్స్ ఎలిజిబుల్ అయిన వాళ్ళు అంటే పూర్తి అయిపోతుంది అని అనిపించిన వాళ్ళు ఎవరైనా సరే యూ కెన్ అప్లై ఫర్ దిస్ పోస్ట్ ఆఫ్ ఎస్బీఐ క్లర్క్స్. దాదాపు 37,000 శాలరీది. ఆ తర్వాత 6 months తర్వాత 47,000 దాకా వెళ్తుంది శాలరీ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ద బిగ్గెస్ట్ కమర్షియల్ బ్యాంక్ ఇన్ ఇండియా, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, త్రూఅవుట్ దిస్ వరల్డ్. ఇట్ హ్యాస్ అ వైడ్ నెట్వర్క్ ఆఫ్ బ్రాంచెస్ ఆల్సో. అందుకని ఒక బ్రాండు. అండ్ వన్ మోర్ థింగ్ అంటే ఈరోజు మనకి బ్యాంకింగ్ ప్రైవేటైజేషన్ జరుగుతుంది. అలాగే డిస్ఇన్వెస్ట్మెంట్ ఎకానమీలో ఒక పార్ట్ అయిపోయింది ప్రోగ్రామ్ ఈరోజు. కాబట్టి ఒకప్పట్లో థౌజండ్స్లో పడేది పోస్టులు, 25,000, 20,000. ఇప్పుడు కాస్త కంప్యూటరైజేషన్ అయ్యేసరికి మనకి ఆ పోస్టులు వ్యాకెంట్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో 5 మంది పనిచేసిన దగ్గర ఒక ముగ్గురు పనిచేసిన దగ్గర ఒకరిని పెడుతున్నారు. అంటే టెక్నాలజీ వచ్చేసిన తర్వాత మ్యాన్ పవర్ని తగ్గించేస్తున్నారు. సో చూడండి, ఒకప్పట్లో ఒక ఊర్లో తీసుకుంటే మనకి 2 బ్యాంకులు 3 బ్యాంకులు ఎస్బీఐ ఉండేది. ఒక బ్యాంకే ఉండేది ఎస్బీఐ. ఏదైనా ఫర్ తిరుపతి తీసుకోండి, ఒకప్పట్లో ఒక బ్యాంకే ఉండేది ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈరోజు చూడండి తిరుపతిలోనే దాదాపు గల్లీకి ఉంది, లేదా నెల్లూరు తీసుకుంటే గల్లీకి ఉంటుంది. ఇట్లా ఏరియాస్ అనమాట. పలానా ఏరియా బ్రాంచ్ అంటే బ్యాంక్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రజల వద్దకు వెళ్ళిపోతుంది అనమాట. సో ప్రజల వద్దకు వెళ్ళిపోయేసి డిపాజిట్ సేకరించడం ఇట్లాంటివన్నీ జరుగుతుంది ప్రజల సౌకర్యం కోసం. అంటే ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే డిబేట్ అవుతుందో టెక్నాలజీ ఉంది కాబట్టి మ్యాన్ పవర్ని తగ్గించేస్తారు. 5 మంది పనిచేసిన దగ్గర ఒకరిని పెట్టేసి చేసుకుంటున్నారు. సో కాబట్టి అందుకని వేకెన్సీస్ తగ్గాయి. నౌ సీ అండ్ వన్ మోర్ థింగ్, ఇది ఇండియా మొత్తం వేకెన్సీస్. మనం ఇండియాలో ఎక్కడైనా ఏ స్టేట్కైనా అప్లై చేసుకోవచ్చు. చాలామంది ఏంటంటే సార్ ఏపీలో పోస్టులు మనకి లేవు కదా అనేసి అంటున్నారు. సో తప్పది. ఈ నోటిఫికేషన్ త్రూఅవుట్ ఇండియా వైడ్ పడింది కాబట్టి ఏ స్టేట్ వాడు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు, ఎక్కడికైనా లోకల్ అవుతాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తమిళనాడుకి అప్లై చేసాం, మనం తమిళనాడు లోకల్ అవుతాం. కాకపోతే ఏంటంటే తమిళ వచ్చి ఉండాలి. లేదు కర్ణాటక అప్లై చేసాం అనుకోండి, కర్ణాటక స్టేట్కి, కర్ణాటక మనం లోకల్ అవుతాం. సో కాబట్టి ఏ స్టేట్కైనా అప్లై చేసుకోండి, తప్పులేదు. మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఉంది, తెలంగాణ అప్లై చేసుకోవచ్చు. తెలుగు లాంగ్వేజ్ కాబట్టి మనం ఒక లోకల్ అవుతాం. కాబట్టి యూ కెన్ అప్లై. కానీ ఎగ్జామ్ మాత్రం మనం నెల్లూరులో రాసుకోవచ్చు, తిరుపతిలో రాసుకోవచ్చు అట్లా. కాబట్టి ఇక్కడి నుంచి రాసుకోవచ్చు ఎగ్జామ్. ఒకప్పట్లో అయితే ఏ స్టేట్ పెడితే సెంటర్ అక్కడ రాసుకోవాలి. ఇప్పుడు అంత లేదు. మనం ఇక్కడి నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు తిరుపతి అనుకోండి, తిరుపతి నుంచి నువ్వు ఎగ్జామ్ రాసుకోవచ్చు. బట్ అప్లై చేసే స్టేట్కి అనమాట. అక్కడ నీకు ఆ లాంగ్వేజ్ వచ్చి ఉండదు, అంత ఇంకేం లేదు. సో కాబట్టి హౌ టు క్రాక్ అబౌట్ ది ఎస్బీఐ క్లర్క్స్. So tomorrow is the last date. My request to all aspirants, those who are having the qualification as well as the age also, please apply for that SBI. ఈజీగా కొట్టడం పెద్ద కష్టమేం కాదు.
నేను ఇప్పుడు చెప్తాను కొన్ని కంటెంట్స్. సో బై యూజింగ్ మై బెటర్ ఎక్స్పీరియన్స్ మోర్ దాన్ 27 years ఇన్ దిస్ ద బ్యాంకింగ్ ఫీల్డ్ యాజ్ వెల్ యాజ్ ఎస్ఎస్సి, ఆ ప్లాట్ఫామ్లో ఉన్నాం కాబట్టి చెప్పగలుగుతాం మీకు. కొన్ని నేను ఇవ్వగలుగుతాను. ఆ కొన్నిటిని మీరు బాగా క్యాచ్ చేసి హౌ టు క్రాక్ జస్ట్ కాస్త మైండ్లో పెట్టుకునేసి మనం ప్రాక్టీస్ పెన్ చేసామంటే పెద్ద ఇష్యూ ఏం కాదు ఇది. నెక్స్ట్ చూద్దాం. మనకి అండ్ వన్ మోర్ థింగ్, ఇంకా ఐఎమ్ గెటింగ్ ద కాల్స్, మెసేజ్ వస్తున్నాయి. ఏమనంటే, సార్ జూన్లో ఇది మనకి రేపు లాస్ట్ డేట్ అప్లికేషన్ అప్లై చేసేది. జూన్లో మనకి ప్రిలిమ్స్ అని చెప్పేసి అనౌన్స్ చేస్తాడు ఆల్రెడీ ఎస్బీఐ. జూన్ 8 ఇస్తాడు, సెకండ్ వీక్ థర్డ్ వీక్ ఇస్తాడని చెప్పేసి అనౌన్స్ చేస్తున్నాడు. బట్ మెయిన్స్ మాత్రం జూలై 31st అని చెప్పేసి కూడా అనౌన్స్ చేశాడు. అంటే జూలైకి మెయిన్స్ అయిపోవాలి 31st. ఆగస్టు ఇంకా నోటిఫికేషన్ వెరిఫికేషన్ ఉంటుంది, సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఆగస్టు ఎండింగ్లో. ఆగస్టులో రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. సెప్టెంబర్లో మీకు సెకండ్ వీక్ ఫస్ట్ వీక్లో వెరిఫికేషన్ ఉంటుంది, అపాయింట్మెంట్ ఇచ్చేస్తారు. అది ఇక్కడ అంటే క్విక్గా వాళ్ళకి ప్రాసెస్ జరిగిపోవాలన్నమాట. ఇది కాన్సెప్ట్. అంటే 3 monthsలో జరిగిపోవాలనేసి వాళ్ళు అనౌన్స్ చేశారు. బట్ ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు మనకి ఇన్ దిస్ కరోనా పాండమిక్ సో మెనీ స్టూడెంట్స్ ఆర్ ఆస్కింగ్ వెదర్ ద ఎగ్జామ్ మే బీ ప్రిలిమ్స్ అనేది మనకి జూన్లో ఉంటుందా ఉండదా. సో ఇక్కడ మనకి ఇప్పుడు పర్ డేకి మనకి 3 lakhs+ వస్తుంది ఇండియా మొత్తం కేసెస్, కోవిడ్ కేసెస్. కాబట్టి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ ఇప్పుడు డిక్రీజ్ వస్తుంది. కాబట్టి డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఇంక్రీజ్ అవుతున్న డిక్రీజ్ అవుతుంది కాదు, సిచ్యువేషన్ రోజు రోజుకి డిఫరెంట్గా ఉన్నాయి పరిస్థితులు. కాబట్టి జూన్లో మాత్రం ఎగ్జామ్ ప్రిలిమ్స్ జరిగే ఛాన్సు అయితే మ్యాక్సిమం లేదు. ఎందుకంటే అంటే ఈ మంత్ ఎండింగ్లో కోవిడ్ కేసెస్ మ్యాక్సిమం తగ్గిపోయింది అనుకోండి, జూన్లో యాజ్ యూజువల్గా ఎగ్జామ్ పెట్టేస్తాడు, నో ప్రాబ్లం. ఆన్లైన్ ఎగ్జామ్ వాళ్ళు చేసుకోవాల్సిన కాషన్స్ వాళ్ళు చెప్పేస్తారు. ఫస్టే యూ షుడ్ వేర్ ద మాస్క్, నీకు మాస్క్ ఖచ్చితంగా ఉండాలి, మాస్క్ ఉంటే లోపలికి అలో చేస్తాము ప్రిలిమ్స్లో, ఎగ్జామ్ హాల్లో. అలాగే యూ షుడ్ బ్రింగ్ యువర్ ఓన్ వాటర్ బాటిల్. అలాగే ఇవన్నీ వాళ్ళు చెప్పేస్తారు. కాబట్టి సో వాళ్ళ కండిషన్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఆఫ్ కోర్స్. బట్ జూన్లో అయితే ఇప్పుడు ఇండియా మొత్తం కేసెస్ 3 lakhs+ ఉంది కాబట్టి జూన్లో అయితే ఎగ్జామ్స్ జరగదు. ఇదే 3 lakhs ఉంటే మాత్రం. కరోనా మాత్రం తగ్గిపోయిందంటే మాత్రము గ్రాడ్యువల్గా ఆటోమేటిక్గా మనకి జూన్లో ఉంటుంది ఎగ్జామ్. జూన్లో ఎగ్జామ్ ఉంటుందని మనం ప్రిపేర్ అవుతాం. సో తగ్గని పెరిగిన అది వేరే విషయం. మనకి జూన్లో ఎగ్జామ్ ఉందని మనం ప్రిపేర్ అవుతాం. మరి ఎట్లా సార్? ఇప్పుడు మనకి మే 16 17 జూన్లో అంటే ఖచ్చితంగా మనకి ఇంకా 1 month ఉంది, 30 days ఉంది. సో జూన్లో సెకండ్ వీక్ థర్డ్ వీక్ అయినా కూడా మంత్ ఎండింగ్లో పెట్టేస్తాడు. జూలై 31st మాత్రం మెయిన్స్ ఉంటుంది. ఒకవేళగా జూన్లో ఉండే ప్రిలిమ్స్ కనుక ఇలాగే ఉండే సిచ్యువేషన్ ఉంటే ఖచ్చితంగా జూలైకి చేస్తాడు, ప్రిలిమ్స్ పోస్ట్పోన్ చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. అప్పుడు జూలైలో జరగాలన్న మెయిన్స్ ఎగ్జాము ఆగస్టులో జరిగిపోతాడు అంతే. కాకపోతే ఒక 1 month మహా అంటే. సో కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్లో ఎండింగ్లో ఉంటుంది అనుకోండి, ఒక మహా అయితే జూలై సెకండ్ వీక్లో ఉండొచ్చు ప్రిలిమ్స్. పోస్ట్పోన్ అయితే కూడా ఎక్కువ రోజులు పోస్ట్పోన్ చేయడు. కాబట్టి ఇప్పుడు ఎలా దాన్ని ప్రిపేర్ అవ్వాలి, ప్రిలిమ్స్ ఎట్లా, ఈ మొత్తం 2 స్టేజెస్లో ఉంటాయి, మీకు తెలిసే ఉంటుంది. అట్మోస్ట్ ఏజ్ 20 నుంచి 20 ఉండాలి మినిమము. సో మనకి క్వాలిఫికేషన్ అని డిగ్రీ పర్సూయింగ్ అయినా ఉండొచ్చు పర్లేదు, డిగ్రీ పూర్తయినా నేను పర్లేదు. అలాగే పర్సంటేజ్ నిమిత్తం లేకుండా మనము ప్రిలిమ్స్ క్లియర్ చేసుకొని మెయిన్స్ క్లియర్ చేసుకుంటే మనకి జాబ్ ఇచ్చేస్తాడు. ఇంటర్వ్యూస్ అవన్నీ ఏమి ఉండవు మనకి జనరల్గా. ఎస్, ఈ ప్రిలిమ్స్ మనకి 100 questions ఉంటాయి. జూన్లో జరుగుతున్న ఎగ్జాము యాజ్ పర్ దర్ నామ్స్. మార్క్స్ ఎన్ని ఉంటాయి, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, కాంపోజిట్ టైం ఎంత, ఏ సబ్జెక్టులు ఉంటాయి ఆల్రెడీ మీకు నేను చెప్పున్నాను నా వీడియోలో. మనకి ఫస్ట్ ప్రిలిమ్స్ వచ్చి 100 questions ఉంటుంది మ్యాక్సిమం. గరిష్ట క్వశ్చన్లు వచ్చి 100. మనకి మార్క్స్ కూడా 100. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark. రాంగ్గా పెట్టామంటే పెనాల్టీ 1/4 ఎర్రర్ మార్క్స్ ఉంది. మరి మనకి కంటెంట్స్ ఏముంటాయంటే రీజనింగు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్. రీజనింగ్ మనకి 35 questions, 20 minutes టైం. అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 35 questions, రీజనింగ్ 35, అర్థమెటిక్ 35, జనరల్ ఇంగ్లీష్ 30. సో ఇంగ్లీషు జనరల్ ఇంగ్లీష్ అంటున్నాడు. చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. నేను బై యూజింగ్ మై బెటర్ ఎక్స్పీరియన్స్ మోర్ దెన్ 27 years ఈరోజు నేను నా అనుభవంతో చెప్తున్నాను. పిల్లలు కోచింగ్ వచ్చేవాళ్ళు కూడా స్టూడెంట్స్ ఇంగ్లీష్ అంటే ఈ రోజుకి భయపడతారు. బీటెక్, ఎంటెక్, ఎంసీఏ వాళ్ళు, బీసీఏ వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు, పైగా ఇంగ్లీష్ మీడియమే చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ అనే లోపలికి భయపడుతూ ఉంటారు. సో దాన్ని ఎట్లా ఓవర్కమ్ చెప్పేస్తాను ఈరోజు. కాబట్టి అదొకటి అడ్డంగా ఉంటుంది వాళ్ళకి సైకలాజికల్గా. సరే చూద్దాం హౌ టు ఓవర్కమ్
These three subjects, if you want to crack this prelims as well as the mains also about the SBI 2021 notification, రీజనింగ్ మనకి 35 క్వశ్చన్స్ ఉంటాయి బేసిక్గా. రీజనింగ్ 35 క్వశ్చన్స్ అంటే ఇప్పుడు మనకి మొత్తం 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. కాంపోజిట్ టైం వచ్చి మనకి 60 మినిట్స్ 60 నిమిషాలు. అంటే ఉండే సబ్జెక్ట్ మనకి 3. ఏంది 3? రీజనింగ్ ఒకటి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఒకటి, జనరల్ ఇంగ్లీష్ ఒకటి. మరి రీజనింగ్కి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్, అలాగే జనరల్ ఇంగ్లీష్ పార్ట్ మనకి 30 క్వశ్చన్స్ 20 మినిట్స్ 30 మార్క్స్. అంటే 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. ఈచ్ సెక్షన్కి మనకి 20 మినిట్స్ ఇచ్చాడు. రీజనింగ్కి 20 మినిట్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి 20 మినిట్స్, జనరల్ ఇంగ్లీష్ 20 మినిట్స్. కాబట్టి ఇప్పుడు మనం దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఎలా ఓవర్కమ్ చేయాలి? ఫస్ట్ ఇంగ్లీష్కి వస్తాం. ఎందుకంటే బేసిక్గా ఇంగ్లీష్ పైన చెప్పండి అనేసి పిల్లలు కాల్ చేస్తున్నారు. సో ఆఫ్ కోర్స్ మా స్టూడెంట్స్ అయితే ఏమి, మా ఇన్స్టిట్యూషన్లో ఉన్న స్టూడెంట్స్ అయితే ఏమి, లేదా బయట వాళ్ళు అయితే ఏమి, ఎందుకంటే దే ఆర్ లాగింగ్ ఎస్పెషల్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనమాట. సో రీజనింగ్ యాప్టిట్యూడ్ చేసేస్తారండి ఎవడైనా సరే, పెద్ద కష్టమేం కాదు. రూరల్ ఏరియా కావచ్చు, లేదంటే రెస్పెక్ట్ ఆఫ్ మెట్రోపాలిటన్ సిటీస్ కావచ్చు, స్టూడెంట్స్ అనే వాళ్ళు మ్యాక్సిమం రీజనింగ్ యాప్టిట్యూడ్ చేయగలుగుతారు. బట్ ఇంగ్లీష్ వచ్చేసరికి అన్సర్టెనిటీ. కాబట్టి చేసే విధానం చెప్తాను. ఒకటి, ఈరోజు మీరు అకాడమిక్ బీటెక్కో డిగ్రీనో ఎంసీనో కంప్లీట్ చేసుకొని వచ్చేసి ఇంగ్లీషు వచ్చేసరికి మీరు ఇంగ్లీష్ అంటేనే ఫస్ట్ మనకి వచ్చేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్, గ్రామర్ అనేసి అనుకుంటుంటారు చాలామంది. ఆఫ్ కోర్స్ ఉండొచ్చు, తప్పేం లేదు. ఇంగ్లీష్కి బ్యాక్ బోన్ అది. కానీ ఇక్కడ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, ఎస్బీఐ ఎగ్జామ్స్లో 30 మార్క్స్ ఉన్నాయి. 30 క్వశ్చన్స్ గ్రామర్కి సంబంధించినవి కాదు. మరి ఏం సార్ అంటే జనరల్ ఇంగ్లీష్ అని చెప్పాడు. అంటే యూసేజ్ ఆఫ్ ఇంగ్లీష్. ఒక్కసారి నువ్వు బ్యాంకులో కనుక కూర్చుంటే కస్టమర్స్ వచ్చేవాళ్ళు, మీ బ్యాంకుకి వచ్చేవాళ్ళు కస్టమర్స్తో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నువ్వు ఎలా డీల్ చేస్తావు, మినిమం పరిజ్ఞానం అంతే. నీ గ్రామర్ని అక్కడేం ఇప్పుడు మాట్లాడే వాళ్ళంతా ఇంగ్లీష్ పర్ఫెక్ట్ గ్రామర్ యూస్ చేస్తున్నారా? లేదు కదా. ఫార్మల్ ఇంగ్లీష్ వేరు, ఇన్ఫార్మల్ ఇంగ్లీష్ వేరు. కాబట్టి ఇక్కడ యూసేజ్ ఆఫ్ ఇంగ్లీష్ అనమాట. మరి అది అర్థం చేసుకోకుండా చాలామంది స్టూడెంట్స్ ఇంకా ఫిలిమ్స్ అంటూనే రీజనింగ్, యాప్టిట్యూడు, జనరల్ ఇంగ్లీషు ఎంతసేపైనా రీజనింగ్ యాప్టిట్యూడ్ చేస్తారు. జనరల్ ఇంగ్లీష్ వచ్చేసరికి అన్సర్టెనిటీ. ఒక క్వశ్చన్కి ఇది ఆన్సర్ అని చెప్పే గట్స్, దమ్ము మ్యాక్సిమము 10% ఉంటుంది, కానీ 90% స్టూడెంట్స్కి ఉండదు. మరి ఎట్లా మనం ఓవర్కమ్ చేయాలి, అసలు ఎట్లా చదవాలి అనేది ఇంగ్లీష్ అనేది. సో ఈరోజు దానిపైన ఫస్ట్ ఫోకస్ చేస్తున్నాను. 30 క్వశ్చన్స్ మనకి 20 మినిట్స్ ఉంటుంది, 30 మార్క్స్. ఏమేమి ఉంటాయి మా జనరల్ ఇంగ్లీష్లో? గ్రామర్ ఉంటుంది కదా. అంటేనే గ్రామర్ అంటే నేను మీకు చిన్నప్పటి నుంచి మేము నేర్చుకుంటూ ఉంటాం. సిన్స్ చైల్డ్హుడ్ మన స్కూలింగ్ కావచ్చు, మిడిల్ స్కూలింగ్ కావచ్చు, హై స్కూల్ కావచ్చు, మనం నేర్చుకుంటాం. కానీ ఇప్పటికీ ఈరోజు మనకి గుర్తురాదు, అది మర్చిపోయి ఉంటాం. ఏదో చిన్నప్పుడు మనకి నేర్పిస్తారు కొన్ని టెన్సెస్ పార్ట్, అవి నేర్చుకుంటాం. దాంతో గ్రామర్ అయిపోయింది లెక్క. సో ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అవన్నీ ఉన్నాయి. టెన్సెస్ పార్ట్, నౌన్స్, ప్రొనౌన్స్, వర్బ్స్, అడ్వర్బ్స్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, ఇంటర్జంక్షన్స్, ఇవన్నీ మనకు కొన్ని ఎన్నో ఉన్నాయి. బట్ అవన్నీ మనం ఇప్పుడు నేర్చుకునే స్టేజ్ మంది దాటిపోయింది. మరి నేర్చుకోవాలంటే 1,000 లక్ష రూల్స్ ఉన్నాయి ఒక్కొక్క దానికి. ఎవరు ఇప్పుడు మీ ఏజ్లో ఇప్పుడు ఎవరు దాన్ని కూర్చొని అంత నేర్చుకునే రూల్స్ నేర్చుకునే ఆ ఓపిక, పేషెన్స్, టాలరెన్స్ మీకు ఎంత ఉంటుంది చెప్పండి. సో మీరు ఫాస్ట్గా ఇప్పుడు రెడీమేడ్ యుగము. స్టూడెంట్స్ అంతా గబగబా వెళ్తూ ఉంటారు రోడ్లో, టిఫిన్ సెక్షన్ కనిపించినట్టు గబగబా తినేస్తారు, నిలబడుకొని చేతికి రెడీ వెళ్ళిపోతుంటారు. అన్నీ రెడీమేడ్గా జరిగిపోవాలి ఈరోజు. సో ఈరోజు మనం కూర్చొని గ్రామర్ చదవమంటే మనకి ఎట్లా వస్తుంది చెప్పండి. సో కాబట్టి లీవ్ ఇట్, గ్రామర్ చదవాల్సిన అవసరం లేదు. మరి ఎట్లా సార్ ఎగ్జామ్లో మేము గ్రామర్ లేకపోతే ఇంగ్లీష్లో ఏముంది సార్? గ్రామర్స్ రూల్స్ నేర్చుకోవాలంటే ఇప్పుడు దాదాపు లాంగ్వేజ్ ఇది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రూల్స్ ఉంటాయి, 10 రూల్స్ ఉంటాయి. ఆ 10 రూల్స్ నువ్వు చదువుకొని దాన్ని మళ్ళీ ఇంపోజ్ చేసి దాన్ని ప్రాక్టికల్గా ఎక్సర్సైజ్ చేయాలంటే ఇట్ మే టేక్ సో లాంగ్ టైం. మనకి 1 మంత్ ఉంది ఎగ్జామ్. 1 మంత్లో నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు టెన్సెస్ అంటాం, టెన్సెస్లో 4 ఉన్నాయి, ఒక్కోదానికి మళ్ళీ 3 వస్తాయి. ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ ఒక్కోదానికి 4 వస్తాయి. కంటిన్యూస్ ఒకటి, సింపుల్ ఒకటి, పర్ఫెక్ట్ ఒకటి, పర్ఫెక్ట్ అంటే ఇవన్నీ నువ్వు నేర్చుకునే లోపలికి ఎగ్జామ్ టైం అయిపోతుంది. కాబట్టి అవాయిడ్ చేయి. హౌ టు క్రాక్ ఎస్బీఐ అంతే. గ్రామరు, చింతకాయ అవన్నీ పక్కన పెట్టండి. మరి ఎట్లా సార్ అంటే ఎస్, దెర్ ఈజ్ అన్ ఆపర్చునిటీ, దెర్ ఈజ్ అన్ వే. గ్రామర్ అవన్నీ పక్కన పెట్టండి. ఈరోజు తారీఖు 16 మే, ఇప్పుడు మే 16 మనకి ఇంకా జూన్లో ఎగ్జామ్ ఉంటున్నాం. దాదాపు మంత్ ఎండింగ్లో ఉంటుంది. ఇంకా 40 డేస్ ప్రోగ్రామ్ 40+ ఉంది. మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు టెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ప్రెజెంట్ ఉంది. సింపుల్ ప్రెజెంట్ ఎప్పుడు యూస్ చేస్తాం అని అడిగారు అనుకోండి, ఇంక 1,000 లక్ష కారణాలు దానికి. ఆల్వేస్, సో ఆఫన్, యాజ్ ఎ రూల్, యాజ్ ఎ ప్రిన్సిపల్, సమ్ టైమ్స్, హ్యాబిచువల్, రిపీటెడ్లీ, హార్డ్లీ,
ర్యార్లీ, స్కార్లీ, బెల్డమ్, సెల్డమ్, ఎవరి డే, ఎవరి వీక్, ఎవరి మంత్, ఎవరి సీజన్, ఎవరి సెంచరీ, ఇవన్నీ మనకు చెప్పి ఆ సెంటెన్స్ కనుక అలాంటివి మనకి పదాలు వచ్చి సెంటెన్స్ కనుక ప్రజెంట్ ఉంటే సింపుల్ ప్రజెంట్ యూస్ చేస్తామని చెప్పి రూల్స్ చెప్తూ ఉంటాం. ఇవన్నీ రూల్స్ ఎప్పుడు నేర్చుకుంటాము, ఎంత టైం ఉంటుంది మనకి. సో ఇవన్నీ పక్కన పెట్టండి. సో ప్లీజ్ మళ్ళీ చూద్దాం గ్రామర్ విషయం. మరి ఏం చేయాలి సార్ ఇంగ్లీష్లో? హౌ టు ఓవర్కమ్. మనం ఇంగ్లీష్లో మార్క్స్ తెచ్చుకోవాలి ఎలా? మీకు ఎంత అండి? 30 క్వశ్చన్స్ ఉన్నాయి. 30 క్వశ్చన్స్లో మనకి ఏమి ఇస్తాడు? ఫస్ట్ ప్యాసేజ్ ఇస్తాడు, ఒక ప్యాసేజ్ ఇస్తాడు దాదాపు. ఆ ప్యాసేజ్ ఒక 10 మార్క్స్కి ఇస్తాడు అనుకుంటాం. నెక్స్ట్ ఏంటి మనకి ఇచ్చేది? ఫిల్ ఇన్ ది బ్లాంక్స్. నెక్స్ట్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్. నెక్స్ట్ క్లోజ్ టెస్ట్. ఇవన్నీ ఏంది? గ్రామర్ సంబంధించిన. గ్రామరు మనకి సెంటెన్స్ కరెక్షన్స్ ఉంటాయి కదా, 5 క్వశ్చన్స్ మాత్రమే ఇస్తాడు గ్రామర్. మిగతా ఏంది మనకి గ్రామర్కి రిలేటెడ్ అయి ఉంటుంది, కానీ గ్రామర్కి రిలేటెడ్ మహా అంటే 7 నుంచి 8 క్వశ్చన్స్ ఉంటాయి, 9 క్వశ్చన్స్ ఉంటాయి, 7, 8, 9. మిగతా అంతా జనరల్ యూసేజే. ప్యాసేజ్ గ్రామర్ సంబంధించిన కాదు. ఓయమ్మ ప్యాసేజ్ మాకు ఇంగ్లీష్ రాస్తారు, మేము ప్యాసేజ్ ఎట్లా చేస్తాం? ఇది డౌట్. మళ్ళీ వదిలే, పక్కన వెళ్ళి. ప్యాసేజ్ ఉంటుంది, క్లోజ్ టెస్ట్ ఉంటుంది, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఉంటుంది, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ ఉంటుంది, క్లోజ్ టెస్ట్ ఉంటుంది. ఇవన్నీ ఈజీగా ఆడుకోవచ్చు. ఎట్లా? దీనికి ఏం చేయాలి సార్? మేము సింగిల్ ప్లాన్ ఉంది. అంటే ఈరోజు నేను ఒక కోచ్, బ్యాంకింగ్ ఫీల్డ్లో ఒక కోచ్గా ఉండి వాట్ ఐ హ్యాడ్ ద బెటర్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ మై గైస్, దోస్ హూ ఆర్ హ్యావింగ్ ద ఎక్స్పీరియన్స్, దోస్ హూ గాట్ జాబ్స్, దే ఆర్ వర్కింగ్ ఇన్ ఆల్ ద త్రూఅవుట్ నేషనలైజ్డ్ బ్యాంక్స్. ఎంతోమంది ఈరోజు నా స్టూడెంట్స్ బ్యాంకులో పనిచేస్తున్నారు. అటువంటి వాళ్ళ దగ్గర నేను తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, బై యూజింగ్ మై ఎక్స్పీరియన్స్ ఆల్సో, ఒక్కటి ఈ రోజు నుంచి మీరు స్టార్ట్ చేస్తారు, రేపటి నుంచి స్టార్ట్ చేసినా కూడా యు ఆర్ ద కింగ్, డన్ అవుతారు. యూ కెన్ క్రాక్ ద ఇంగ్లీష్. ఓవర్కమ్. గ్రామర్ లేకుండానే చేయొచ్చు. నిజమా కాదా అని ప్రాక్టికల్గా మీరు చేసి చూపిస్తాను. జస్ట్ ఇప్పుడు మనము మనకి ఇది నేషనల్ వైడ్ ఎగ్జామ్ కాబట్టి ఇంగ్లీష్ పేపర్ ఒక పేపర్ తీసుకోండి. హిందీ పేపరు ఎడిటోరియల్ కాలం అని ఉంటుంది ఒకటి. ఆ ఎడిటోరియల్ కాలంలో మనకి కాలమ్స్ ఉంటాయి. 2 పారాగ్రాఫ్లు ఇస్తుంటాడు ఎవ్రీడే. 1 అవర్ చాలు పర్ డే. 1 అవర్ అది పెట్టుకొని ఆ 2 పారాగ్రాఫ్లు 3 పారాగ్రాఫ్లని పెట్టుకునేసి దాన్ని చూసి తెలుగులోకి ట్రాన్స్లేషన్, దాన్ని చూసి దానిలో వర్డ్స్ ఉంటాయి, చదువు దాన్ని 1-2 సార్లు చదువు. అర్థం కాదు, దాన్ని చదువుతూ అర్థం చేసుకో. మధ్యలో కొన్ని వర్డ్స్ వస్తుంటాయి, ఇంగ్లీష్ వర్డ్స్, దానికి మీనింగ్ రాసుకో, నోట్స్ మెయింటైన్ చేసి. ఇలా 1 అవర్ చాలు. హిందూ పేపర్, హిందూ ఒకటే, అదర్ ఇంగ్లీష్ పేపర్స్ వద్దు. హిందూ మా బంధువులదేం కాదు, లేదంటే నాకు బినామీ ఏం కాదు. హిందూ పేపరు ద బిగ్గెస్ట్ లాంగ్వేజ్ పేపర్. పీఓస్ కావచ్చు, ఎస్బీఐ పీఓస్ కావచ్చు, ఐబీపీఎస్ పీఓస్ కావచ్చు, బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సికి అంతా యూస్ చేసే టెక్నిక్ ఏంటంటే పిల్లలు షార్ట్కట్ ఒక్క హిందూ పేపర్. ఆ హిందూ పేపర్లో ఎడిటోరియల్ కాలం మాత్రమే, అన్నీ కాదు. హిందూ పేపర్ మొత్తం కాదండి, ఎడిటోరియల్ కాలం ఉంటుంది పేపర్, అది మాత్రం తీసుకొని దానిలో పారాగ్రాఫ్ ఇస్తాడు. ఆ పారాగ్రాఫ్ని మాత్రం చదవాలి. 1 అవర్ పడుతుంది దాదాపు. అంటే 1 అవర్ అంటే చదవడానికి కాదు, ఊరికి సర్వీస్ పెట్టడం కాదు, దాన్ని అనలైజ్ చేసుకొని దాని మీనింగ్ రాసుకొని మధ్యలో కొన్ని వర్డ్స్ వస్తాయి, నీకు తెలియంది మ్యాక్సిమం వర్డ్స్ వస్తుంటాయి. డిక్షనరీ పక్కన పెట్టినేసి లేదా ఇంగ్లీషు ఆండ్రాయిడ్ ఫోన్ పెట్టినేసి దానికి మీనింగ్ చూసేసి తెలుగులో రాసేసుకో, నీకు అర్థం చేసుకో. అట్లా నువ్వు ఫస్ట్ సారి లైన్స్ చదువుతూ ఉంటావు, కాలు భాగం అర్థమవుతుంది, ఒక లైను అర్థం కాదు. నువ్వు ఎప్పుడైతే దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేషన్, ఆ మీనింగ్ చూసి ఆ సెంటెన్స్ అర్థం చేసుకుంటావో అప్పుడు నీకు ఆటోమేటిక్గా ఆ మీనింగ్ వస్తుంది. తర్వాత నువ్వు సెకండ్ టైం దాన్ని చదువు మళ్ళీ, అప్పుడు నీకు ఒక ఐడియా వస్తుంది. 1 అవర్ చాలు. 10 అవర్స్ 2 అవర్స్ కూడా అవసరం లేదు. 1 అవర్, జస్ట్ 1 అవర్. ఎడిటోరియల్ కాలం మాత్రం, ఇంకేమొద్దు సార్. దానివల్ల ఏమొస్తుంది సార్? చాలా వస్తుంది. ఏమొస్తుందంటే దాని మీనింగ్ ఫస్ట్ నీకు ఒక సెంటెన్స్ ఫార్మేషన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సెంటెన్సెస్ ఫార్మేషన్ వల్ల సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ వచ్చేస్తుంది నీకు, ఇంగ్లీష్ అర్థం చేసుకునే కొద్ది ఆటోమేటిక్గా. డైలీ చెయ్యి. జూన్లో ఉంటున్నారు ఎగ్జామ్, జూన్ 2nd వీక్ 3rd వీక్ లాస్ట్ వీక్, దాదాపు 40 డేస్ ఉంది. 40 డేస్లో నువ్వు డాన్ అవ్వచ్చు. నీకేమి పొడిస్తే అక్షరం రాదు, ఇంగ్లీష్ గ్రామర్ రాదు, ఏం రాదు అనుకో, పర్లేదు. అయినా కూడా నువ్వు ఓవర్కమ్ చేసుకోవచ్చు. ఇది ఒక టెక్నిక్. కాబట్టి మై హార్ట్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, జస్ట్ టేక్ 1, ప్రతిరోజు హిందూ పేపర్ తీసుకొని ఎడిటోరియల్ కాలం మాత్రం తీసుకునేసి దాన్ని చదువు.
ఏమొస్తుంది సార్ అంటే ఫస్ట్ నీకు సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ 5 మార్క్స్కి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. చదవని నీకు అరేంజ్మెంట్ మీనింగ్ వచ్చేస్తుంది. ఎట్లా ఆ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అంటే 5 సెంటెన్స్లు ఉంటాయి, ఏది ముందు ఏది తర్వాత అనేది సీక్వెన్స్ వచ్చేస్తుంది. ఎప్పుడంటే నువ్వు చదువుతావో నీకు ఆ రీడింగ్ వెకాబులరీ ఆటోమేటిక్ నీకు వెకాబులరీ కూడా వచ్చేస్తుంది మీనింగ్ఫుల్. వెకాబులరీ అంటే మనము యాంటోనిమ్స్ సినోనిమ్స్ కాదు, ప్యాసేజ్ చదువుతుంటే ఆ ప్యాసేజ్లో ఉండే మీనింగ్స్ రాసుకుంటే ఆటోమేటిక్గా అదే రిపీట్ అవుతుంటాయి. జనరల్గా మీనింగ్ వచ్చేస్తుంది నీకు ఆటోమేటిక్గా. వెకాబులరీ డెవలప్ అయిపోతుంది ఆటోమేటిక్గా. 2-3 క్వశ్చన్స్ వెకాబులరీ 4-5 క్వశ్చన్స్ కొట్టేయచ్చు, ఇంకా 5-5 10 అయిపోయింది. అలాగే ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఉంది. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ కూడా మనకి రీడింగ్ నుంచి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ప్యాసేజ్ నుంచి చెప్పట్లే, పారాగ్రాఫ్ని చదవమంటున్నా. సో పారాగ్రాఫ్ని చదవని బట్టి ఆ ఇచ్చే వర్డ్స్. ఈరోజు మనకి నేను నమ్మండి నమ్మకపోండి, ఈరోజు ఆన్లైన్ పేపర్లో సెట్టింగ్స్లో మనకిచ్చే ఇవన్నీ ప్యాసేజెస్ అన్నీ దాదాపు హిందూ నుంచే ఇస్తున్నాడు. పీఓస్ ఎకానమీ కాలం కావచ్చు, క్లర్క్స్ కావచ్చు, స్పెషలిస్ట్ ఆఫీసర్స్ కావచ్చు. ఐ కెన్ ప్రూవ్ దట్ ప్రీవియస్ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్. కాబట్టి అంటే అవే వస్తాయని కాదు, అవి ఆటోమేటిక్గా వర్డ్స్ రిపీట్ అవుతుంటాయి. కాబట్టి మీరు దాన్ని ఈ రోజు నుంచి కవర్ చేయండి, ఇంగ్లీష్ ఆటోమేటిక్గా కవర్ అయిపోతుంది. ఏమొస్తుంది మనకి ప్యాసేజ్ చేస్తుంది 10 మార్క్స్కి 2 పారాగ్రాఫ్ చదివామనుకోండి, పెద్ద పెద్ద పారాగ్రాఫ్లు. నువ్వు దాన్ని తెలుగులో మార్చుకుని ఆ వర్డ్స్ రాసుకుని మొత్తం మీనింగ్ఫుల్ చేసామంటే ఒక ఐడియా వచ్చేస్తుంది నీకు ఈరోజు ఇచ్చిన పారాగ్రాఫ్ 7 కాలంలో. సో దాన్ని మళ్ళీ నువ్వు ఇంగ్లీష్ చదివామంటే సెకండ్ టైం నీకు ఐడియా వచ్చేస్తుంది. నీకు ఎప్పుడు ఏమొస్తుంది వెకాబులరీ, బట్ వెకాబులరీ మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. వెకాబులరీ అంటే మనం బయట చదివి యాంటోనిమ్స్ సినోనిమ్స్ కాదండి, ఇన్ రెఫరెన్స్ టు కాంటెక్స్ట్ అనమాట. సో ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, అప్రాప్రియేట్ కరెక్ట్గా. సెంటెన్స్ ఫార్మేషన్ వచ్చేస్తుంది. క్లోజ్ టెస్ట్ కూడా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా 5 మార్క్స్కి, 5 to 7 మార్క్స్కి క్లోజ్ టెస్ట్. అంటే పారాగ్రాఫ్ లాగా ఉంటుంది, మధ్య మధ్యలో ఖాళీలు వదిలేసిపోతుంటాడు. అక్కడ అప్రాప్రియేట్ ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్ ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, అంతే, ఇంకేం పెద్ద కష్టమేం కాదు. ఎప్పుడైతే నువ్వు పారాగ్రాఫ్ బాగా చదువుతావో హిందీలో, నీకు ఆటోమేటిక్గా మంచి స్ట్రక్చర్ బిల్డప్ అయిపోతుంది దిమాగ్లో. ఏమీ రాదు ఇంగ్లీషు అయినా కూడా దాని చదువు. ఈరోజు యూసేజ్ ఆఫ్ ఇంగ్లీష్ అని చెప్పాడు కానీ గ్రామర్ అడగట్లేదు బ్యాంక్ ఎగ్జామ్స్లో. నువ్వు ఊరికే గ్రామర్ పెట్టుకొని తిరుగుతున్నావు. 5 క్వశ్చన్స్ మా అంటే సెంటెన్స్ మామూలుగా స్పాటింగ్ ఎర్రర్స్ అని మనకి ఉంటుంది, 5 మార్క్సే. ఇంకొక ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ 2 మార్కులు 7 మార్క్స్ యాడ్ అవుతాయి. మిగతా యూసేజ్ ఆఫ్ జనరల్ ఇంగ్లీష్ అంతే. కాబట్టి పక్క దోసే గ్రామర్ గురించి, ఎందుకంటే ఆ రూల్స్ నీకు టైం లేదు కాబట్టి. ఇట్ ఇన్ ద షార్ట్ స్పాన్ ఆఫ్ టైం వీ కెన్ స్కోర్ దాదాపు 15+ చేసుకోవచ్చు. నువ్వు 15+ చేసుకోవచ్చు. నువ్వు టాప్ మోస్ట్ ఇంగ్లీష్లో అవ్వాల్సిన అవసరం లేదు, రూరల్ ఏరియా నుంచి వచ్చినా కూడా చాలు. నీకు ఏం చేస్తావు, నువ్వు 7 కాలం ఉంటుంది, 2 పారాగ్రాఫ్లు ఇస్తాడు, ఆ పారాగ్రాఫ్ని తెలుగులోకి తీసుకుంటావు. లేదు ఇంకా నీకు కావాలంటే దాన్ని యూట్యూబ్లో చాలామంది ఎవ్రీడే 7 కాలం చెప్పేవాళ్ళు ఉంటారు, ఇంగ్లీష్ టు తెలుగు. దాన్ని కూడా నువ్వు సెర్చ్ చేసి యూట్యూబ్లో చేసుకోవచ్చు నీకు కష్టంగా ఉందంటే. కానీ ఏదైనా సరే వర్డ్ టు వర్డ్ మనము డిక్షనరీలో చూసి మనం రాసుకుంటే మనకి మైండ్లో ఎడిట్ అవుతుంది ఆ వర్డ్స్. అందుకని యూట్యూబ్లో చెప్పేవాళ్ళు కూడా ఉంటారు ఇంగ్లీష్ టు తెలుగు, బట్ అది కాదు మనకు కావాల్సింది. డైలీ పేపర్ని వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, ఫ్రీగా మనం చూడొచ్చు యూట్యూబ్లో. ఎంతోమంది నాలాంటి వాళ్ళు చెప్పేవాళ్ళు ఉన్నారు. అదొద్దు, నువ్వే ఓన్గా పేపర్ తీసుకొని ఆ పేపర్ని నువ్వే ఓన్గా ట్రాన్స్లేషన్ చేసుకొని రాసుకో. కాబట్టి ఈ టెక్నిక్ మీరు ఫాలో అవుతారని అనుకుంటున్నా. సైకలాజికల్గా నీకు ఆ గ్రామర్ అనే రాదు అనే ఆ ఫీలింగ్ పక్కన పెట్టేసి అవసరం లేదు. గ్రామర్ లేకుండా ఇంగ్లీష్లో క్వాలిఫై ఛాన్స్ అది. 27 years ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను. ప్లీజ్ ఫాలో, ఈసారికి ఫాలో అవ్వండి, చూద్దాం. లెట్ us see what happens. నెక్స్ట్ అది ఇంగ్లీష్లో మనము ఫిలిమ్స్ కాబట్టి అవుట్ ఆఫ్ 30లో మనము మినిమం 15, 20+ చేసేవాళ్ళు ఉంటారు ఆటోమేటిక్గా. ఎందుకంటే మన గ్రామర్ 5 మార్క్స్కి 7 మార్క్స్ పక్కన పెట్టినా కూడా 23 మార్క్స్కి 15+ 20+ చేసుకోవాలని పాసిబిలిటీ మనకు ఉంటుంది మ్యాక్సిమం. వొకాబులరీ బిల్డ్ అయిపోతుందండి సెంటెన్స్ ఫార్మేషన్లో. సెంటెన్స్ మీరు ఎప్పుడైతే చదువుతూ వస్తారు పారాగ్రాఫ్ని చూస్తూ ఆన్లైన్ చేసుకుంటూ ఆ మీనింగ్స్ రాసుకుంటూ వస్తారు, ఎడిట్ చేసుకుంటారు నోట్స్లో, వైట్ పేపర్ నోట్స్లో. ఆటోమేటిక్గా ఇంగ్లీషు డెవలప్ అయిపోతుంది, వొకాబులరీ డెవలప్ అయిపోతుంది, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ డెవలప్ అవుతుంది, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ రెడీ అయిపోతుంది. ఆటోమేటిక్గా ప్యాసేజ్ కూడా నీకు చేసే క్యాపబిలిటీ వచ్చేస్తుంది. ఇన్సైడ్ రెఫరెంట్ కాంటెక్స్ట్ ఆ ప్యాసేజ్ చేసే విధానం, అవుట్ సైడ్ రెఫరెంట్ కాంటెక్స్ట్, ఫెమిలియర్ కాంటెక్స్ట్, ఇట్లాంటి రూల్స్ ఉంటాయి కొన్ని, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈరోజు రాకపోవచ్చు, రేపు రాకపోవచ్చు, ఎల్లుండి రాకపోవచ్చు, ఆటోమేటిక్గా మీకు ఎగ్జామ్ టైంకి మీరు పికప్ అయిపోతారు. మీరు కావాలంటే చూడండి. సరే, ఫస్ట్ పాయింట్ అది ఇంగ్లీష్, హౌ టు ఓవర్కమ్ ద ఇంగ్లీష్. నెక్స్ట్ రీజనింగ్ పాయింట్. రీజన్లో మనకి ఎన్ని ఉంటాయి, 35 క్వశ్చన్స్ ఉంటాయి, 20 minutes. మరి ఏం చేయాలి మనం, మీకు తెలిసే ఉంటుంది. రీజన్లో మనకి అవుట్ ఆఫ్ 35 క్వశ్చన్స్లో మనకి దాదాపు 4 పజిల్స్ ఇస్తాడు. ఒక్కొక్క పజిల్కి 5 మార్క్స్ 4 మార్క్స్ అట్లా ఉంటుంది.
20 మార్క్స్కి ఫజిల్స్కే పోతాయి మెయిన్. ఆ ఫజిల్స్లో మనకి ఏముంటుంది, సిట్టింగ్ అరేంజ్మెంట్ చాప్టర్కి సంబంధించిన 2 ఫజిల్స్ ఉంటాయి, బ్లడ్ రిలేషన్కి సంబంధించి ఉంటాయి, జనరల్ మిస్లెన్స్ ఒక ఫజిల్ ఉంటుంది, మొత్తం కలిపి ఓవరాల్గా 4 ఫజిల్స్ ఉంటాయి. 20 మార్క్స్కి అక్కడ పోతుంది. ఆ ఫజిల్స్ మనం సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి, బ్లడ్ రిలేషన్స్ చాప్టర్, సిట్టింగ్ అరేంజ్మెంట్ చాప్టర్, ఫేసింగ్ ఇన్సైడ్ సెంటర్, అవుట్ సైడ్ సెంటరు, అలాగే రోస్ కాలమ్స్ పైన ఇది 2 రోస్ ఉంటాయి, సిట్టింగ్ ఆపోజిట్ ఈచ్ అదర్ అనేసి ఇట్లాంటివన్నీ మనకి అలాగే ఇస్తున్నాడు ఫర్ ద పాస్ట్ 2 years. కాబట్టి 20 మార్క్స్ అక్కడ వచ్చేస్తుంది మనకి. నెక్స్ట్ ఈక్వేషన్స్, ఇన్ఈక్వేషన్స్ అంటే ఈక్వాలిటీస్, ఇన్ఈక్వాలిటీస్ అంటారు, అంటే గ్రేటర్ దెన్ లెస్ దెన్, కంపారిజన్ ఆఫ్ ర్యాంకింగ్ అని కూడా అంటారు కొద్దిమంది. 5 మార్క్స్ ఉంటుంది, 20 + 5 25 అయిపోయింది నీకు అట్మోస్ట్. ఇంకా నీకు ఇన్పుట్ అవుట్పుట్ 5 మార్క్స్కి ఇవ్వచ్చు, 30 మార్క్స్కి. ఇన్పుట్ అవుట్పుట్ అయిపోతే నెక్స్ట్ ఇంకా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ మిస్లేనియస్ కాన్సెప్ట్ ఉంది, డిస్టెన్స్ అండ్ డైరెక్షన్స్ పార్టు, ఇలాంటివన్నీ అదన్నీ కలిపి ర్యాంకింగ్ చాప్టర్ ఇవన్నీ కలిపి మనకి ఇచ్చేస్తాడు ఓవరాల్గా. కాబట్టి ఒక 5 మార్క్స్కి ఇన్పుట్ అని ఇవ్వచ్చు. ఇన్పుట్ ఇవన్ పక్షంలో ఇంకా మనకి సిలాజమ్స్, ఇన్పుట్ సిలాజమ్ మాత్రం కంప్లీట్గా ఇస్తాడు మనకి. 20 మార్క్స్కి ఫజిల్స్ ఉంటాయి, 5 మార్క్స్కి మనకి ఈక్వాలిటీస్, ఇన్ఈక్వాలిటీస్ ఉంటాయి. ఫజిల్స్ కాకుండా మనకి సిలాజమ్స్ పార్ట్ ఇస్తాడు ఓవరాల్గా, 4 to 5 మార్క్స్కి ఇస్తుంటాడు ఫిలాజమ్స్. సో 30 మార్క్స్కి అయిపోతుంది అక్కడే. ఇంకా నీకు ఇన్పుట్ అవుట్పుట్ ఒక 2-3 ఇస్తాడు, 3 మార్క్స్. నెక్స్ట్ డిస్టెన్స్ అండ్ డైరెక్షన్స్ ర్యాంకింగ్ కలిపి 2 మార్క్స్, మొత్తం కలిపి ఓవరాల్గా 35 మార్క్స్ మనకి అయిపోతుంది ఓవరాల్గా. కాబట్టి రీజనింగ్లో స్పెషాలిటీ ఏంటంటే కాన్సెప్ట్ ఈజీగా ఉంటుంది కానీ టైం ఎక్కువ పడుతుంది. కాన్సెప్ట్ ఈజీ, స్కోర్ చేయడం ఈజీ, టైమింగ్ పడుతుంది. ఎక్కడ టైమింగ్ పడుతుంది, ఫజిల్స్ దగ్గర. 4 ఫజిల్స్ ఉంటే 2 ఫజిల్స్ ఈజీగా ఇస్తాడు, ఒక ఫజిల్ మోడరేట్గా ఇస్తాడు, ఒక ఫజిల్ టఫ్గా ఇస్తాడు. చాలామంది ఏంటంటే పెద్దగా ఉండేది టఫ్గా అనుకుంటారు, చిన్నదిగా ఉండేది ఈజీగా అనుకుంటారు. అలా కాదు చూడాల్సింది. పజిల్ చేసే విధానం, కట్ చేసే విధానం ఫస్ట్ నేర్చుకోవాలి. అనలైజింగ్ క్యాపబిలిటీ, అనలిటికల్ రీజనింగ్ అంటారు దాన్ని. సో ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్, బ్లడ్ రిలేషన్ చాప్టర్ బాగా నేర్చుకున్న తర్వాత స్పీడ్గా ఫజిల్స్ చేస్తుండాలి. చేసినప్పుడు మాత్రం మనం చేయగలుగుతాం. మనం ఆన్లైన్లో మనకి ఫజిల్స్, నెంబర్ ఆఫ్ ఫజిల్స్ ఉంటాయి. ఆ ఫజిల్స్ మనం సాల్వ్ చేస్తుంటే ఆటోమేటిక్గా మనకి ప్రాక్టీస్ పైన వస్తుంది. ఆఫ్లైన్ కాదండి, ఆన్లైన్ చేసుకోవాలి. ఆన్లైన్లో మనం ఫజిల్స్ చేసే విధానం నేర్చుకోవాలి. సో 20 minutesలో మనం చేయగలుగుతాం. ఎప్పుడు చేస్తామంటే ఒకసారి కోచింగ్ తీసుకున్న తర్వాత నెమ్మదిగా చేస్తుంటారు చాలామంది. నెమ్మదిగా కాదు, ఆన్లైన్లో నువ్వు కూర్చొని ఫజిల్స్ చేసే క్యాపబిలిటీ నీకు రావాలి. స్పీడ్ ఎప్పుడు వస్తుంది నీకు స్పీడు, ఇఫ్ యూ డూ ద నెంబర్ ఆఫ్ ఫజిల్స్. ఆఫ్లైన్లో నెంబర్ ఆఫ్ ఫజిల్స్ చేసి ఆన్లైన్లోకి వెళ్ళిన తర్వాత, ఆన్లైన్లోకి వెళ్ళి నెంబర్ ఆఫ్ ఫజిల్స్ చేస్తే అప్పుడు నీకు స్పీడ్ వస్తుంది. ఆ స్పీడ్కి నువ్వు ఎగ్జామ్లో అందుకోగలుగుతావు. స్పీడ్ ఈజ్ ద మెయిన్ ఫ్యాక్టర్ ఇక్కడ. సబ్జెక్ట్ అందరికి వచ్చు, ఇన్ టైంలో చేయలేరు కొద్దిమంది. మ్యాక్సిమం 60% ఇన్ టైంలో చేయలేరు, టైం ఎక్కువ పడుతుంటుంది అంటుంటారు. మామూలుగా ఎగ్జామ్ రాసి వచ్చిన వాళ్ళు పిల్లలు చెప్తుంటారు, ఇంకొక 10 నిమిషాలు ఇచ్చి ఉంటే నాన్న చాలా బాగా చేస్తున్నామని అంటుంటారు మామూలుగా. సో ఎగ్జామ్ సెంటర్లో వాళ్ళ పేరెంట్స్ పాపం బయట నిలబడుకో ఉంటారు, చూస్తుంటాను నేను, ఆ వాయిస్ వింటూ ఉంటాను అప్పుడప్పుడు. సో అది కాదు. కాబట్టి మై రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, టైం ఎందుకు రావట్లేదు నీకంటే బుక్స్ పెట్టుకొని నువ్వు చదువుతానో తప్ప ప్రాక్టీస్ చేయట్లేదు. నెంబర్ ఆఫ్ ఫజిల్స్ చేసావంటే రోజుకు ఒక 20 ఫజిల్స్ అది చేయండి. రీజనింగ్ ఫజిల్స్, బ్లడ్ రిలేషన్స్ కావచ్చు, సిట్టింగ్ అరేంజ్మెంట్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, జనరల్ ఫజిల్స్ కావచ్చు. రోజుకు ఒక 20 ఫజిల్స్, 15 ఫజిల్స్ చేయండి. 2 hours స్పెండ్ చేసి. మీరు ఎస్బీఐకి పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఇంగ్లీషు 1 hour చాలు, రీజనింగ్ 2 hours పర్ డేకి చాలు, క్వాంట్ ఒక 2 hours, 5 hours చాలు. యూ కెన్ క్రాక్ ద ప్రిలిమ్స్. క్రాక్ చేసే గడ్స్ వచ్చేస్తుంది, 5 hours చాలు పర్ డేకి. దానికి సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇంకొక మధ్య నుంచి ప్రిపేర్ అవ్వండి సరిపోతుంది. మార్నింగ్ అంతా మీరు 1 hour వెకాబులరీ, 1 hour పేపర్ రీడింగు, ఎడిటోరియల్ కాలం హిందూ, ఇంకో 2 hours రీజనింగ్, ఫజిల్స్ అవి చేయడము, సిలాజమ్స్, నెక్స్ట్ ఈక్వాలిటీస్, ఇన్ఈక్వాలిటీస్ కాన్సెప్ట్ అయిపోయింది. వాడికి 30 మార్కులు. ఇంకా చిన్న మిస్లెన్స్ పార్ట్ ఒక 5 questions ఇస్తాడు, అది ఈజీగా చేయొచ్చు. ఆల్ఫా న్యూమరిక్ సంబంధించింది ఒక డైరెక్షన్స్ ఇచ్చేసి దానికి సంబంధించిన క్వశ్చన్స్ 2-3 ఇస్తూ ఉంటాడు. ఇట్లాంటివన్నీ. కాబట్టి రీజనింగ్ పెద్ద కష్టమేం కాదు, ఈజీ. బట్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ కాదు, ప్రాక్టీస్ నౌన్ ఫార్మేషన్, ప్రాక్టీస్ వర్బ్ ఫార్మేషన్, సాధన చేయడం అనేది. బ్యాంకులో జాబ్స్ అన్నీ సబ్జెక్ట్ హెవీగా ఉండాల్సిన అవసరం లేదు. బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రాక్టీస్ ఉంటే వచ్చేస్తుంది. అది మీకు తెలిసే ఉంటుంది, చాలామంది కోచింగ్ సెంటర్స్లో చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇన్స్టిట్యూషన్ ఉంది కాబట్టి నేను కూడా చెప్తున్నాను. ప్రాక్టీస్ మీద వస్తుంటుంది పిల్లలు రోజుకి.
అంటే ఇప్పుడు రీజనింగ్ చేస్తారు, ఇంగ్లీష్ నేర్చుకుంటారు, తర్వాత క్వాంట్లో మనకి ఇప్పుడు రీజనింగ్ పైన మీకు ఐడియా ఇచ్చాను. సో కాబట్టి ప్రాక్టీస్ పైన డిపెండ్ ఉంటుంది. 4 పజిల్స్ ఇస్తాడు, 20 మార్క్స్కి అక్కడే అయిపోతుంది మనకి. సిలాజమ్స్ ఒక 4 మార్క్స్కి ఇస్తాడు. ఈక్వాలిటీస్ ఇన్ఈక్వాలిటీస్ ఒక 4-5 మార్కులకి ఇస్తాడు, అయిపోయింది అడిగి 30. కాబట్టి రీజనింగ్ చేయడం ఈజీ, నేర్చుకోవడం ఈజీ, చేయడం ప్రాక్టీస్ పైన డిపెండెంట్. నీకు మార్క్స్ రావడం రాకపోవడం అనేది ఇన్ టైంలో 20 మినిట్స్లో నువ్వు దాదాపు 30 పెట్టచ్చు. ఎప్పుడు పెట్టచ్చు అంటే నంబర్ ఆఫ్ పజిల్స్ ప్రాక్టీస్ చేస్తే అప్పుడు వస్తుంది మార్క్స్. ప్రాక్టీసే చేయకుండా నేర్చుకునేసి నేను ఎగ్జామ్ రాస్తానంటే ఏమొస్తుంది? ఏమి రాదు. కనీసం ఒక పజిల్ కూడా చేయలేవు అక్కడ వెళ్ళి. నెక్స్ట్ ఆ పజిల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కట్ అయిందా చూడు, కట్ కాకపోతే వదిలేసి వెళ్ళిపోతుండాలి. చాలామంది ఏంటంటే సైకలాజికల్గా కోచింగ్ తీసుకున్న వాళ్ళు నేను అన్ని చేస్తాను, నా అన్ని పజిల్స్ వాళ్ళు చేసే క్యాపబిలిటీ ఉంటుంది, కాదని చెప్పట్లేదు. కానీ ఆ ఎగ్జామ్లో కూడా వాళ్ళు అక్కడ పట్టుబట్టి కొన్ని రాని పజిల్స్ కూడా అక్కడ చేస్తూ ఉంటారు, ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు, మూర్ఖత్వం అది. పజిల్స్ ఈజీగా వచ్చింది కట్ చేసి ఆన్సర్స్ పెట్టే క్యాపబిలిటీ ఉంటే పెట్టేసే. రాని పజిల్స్ ఉంటాయి కదా, దయచేసి దాని జోలికి వెళ్ళదు, అనవసరంగా టైం స్పెండ్ చేయదు. దట్ ఈస్ నాట్ ద రైట్ టైం. అది నీ సమయం కాదు. అది వచ్చిన పజిల్స్ మాత్రం చేసి మర్యాదగా బయట వచ్చేవాళ్ళు. కష్టమైన పజిల్స్ అన్నీ టచ్ చేస్తే అనవసరంగా టైం వేస్ట్. పజిల్ కట్ కాదు, ఎర్రర్ మార్క్స్ మొత్తం పోతుంది. సో దేర్ ఆస్పిరెంట్స్ ప్లీజ్ ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలి. చాలామంది నేను చూస్తూ ఉంటా, మంచి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు కూడా కొన్ని పజిల్స్ని గట్టిగా ఆడ కూర్చొని చేస్తుంటారు. పంతం ఎందుకు దీన్ని వదలాలనేసి. తప్పాలి, చేయకూడదు. ఫస్ట్ ఈజీగా చేసేస్తే టైం ఉంటే మనం చూద్దాం అట్లా. ఎందుకంటే మనకి ఎర్రర్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి టైం పోతుంది. ఫస్ట్ పజిల్ కష్టంగా ఉందనుకోండి, ఎత్తుకోవడమే ఫస్ట్ పజిల్ కష్టంగా ఎత్తుకున్నాడు అనుకోండి, ఇంకా అంతే కలాస్ అక్కడికి. అటు చూస్ చేసుకోవాలి, ఈజీగా ఉండేట్టుగా బాబు చేసేసుకోవాలి. అదొక టెక్నిక్. సో అందరూ ఉద్యోగాలు రాస్తారు, అందరూ అప్లై చేస్తారు, కానీ కొంతమందికి క్వాలిఫై అవుతారు. కొంతమంది క్వాలిఫై అవుతారంటే అది వాళ్ళు యూజ్ చేసే అక్కడ ఆ 20 మినిట్స్లో వాళ్ళు చేసే ఆ పని చూశారు. ఏది చేయాలి ముందు, ఏది చేయకూడదని ముందు చూశారు. ఆ ఒక్క కామన్ సెన్స్తో వాళ్ళు క్వాలిఫై అవుతారు. మరి మావాడు కోచింగ్ పోయాడు, మావాడు గంట ప్రిపేర్ అయ్యాడు అనేసి పేరెంట్స్ ఏడుస్తుంటారు అప్పుడప్పుడు. మీ వాడు ఆ 20 మినిట్స్లో ఏది చేయాలో ముందు చేయకూడదు ఆ సీక్వెన్స్ ఫాలో కాలేదు కాబట్టి అతను డిస్క్వాలిఫై అయ్యాడు. అది మీ అబ్బాయి ఎప్పుడు తెలుసుకుంటాడు? ఎగ్జామ్స్ రాస్తూనే ఉంటారు, డిస్క్వాలిఫై అవుతూనే ఉంటారు. అయినా మనం ఎందుకు డిస్క్వాలిఫై అవుతున్నాం అనేది కాస్త ఆలోచిస్తే సరిపోతుంది. ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ఎగ్జామ్ రాసాము, డిస్క్వాలిఫై అయ్యాం, తెలిసిపోతుంది నీకు. ఓహో మనం దీనిలో వీక్గా ఉన్నాము, దీనిలో స్ట్రాంగ్గా ఉన్నాము, తెలిసిపోతుంది ఆటోమేటిక్. ఏది వీక్గా ఉందో దాన్ని రికవరీ చేసుకో. ఒకటి చెప్పాల్సిన అవసరం ఉంది మనకి. 20 years అయిపోవస్తుంది కాబట్టి. నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి వస్తాం. ఇది మనకి 35 questions ఉంటే 35 మార్క్స్ ఉంటుంది, 20 minutes. అరిథమెటిక్ అని చెప్పలేను నేను. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఏం సరే, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఏముంటాయి? 35 questions. అరిథమెటిక్ మనకి ఎన్ని ఉంటాయి అంటే అవుట్ ఆఫ్ 35లో 15 questions మాత్రమే అరిథమెటిక్ సంబంధించింది. 15 మాత్రమే. ఇది చాలామంది ఏంటంటే ఈ బీటెక్ వాళ్ళు, మ్యాథ్స్ వాళ్ళు అరిథమెటిక్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఎంతసేపు అయినా ఈ ఎగ్జామ్స్లో పడమంటే వెంటనే వీళ్ళు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే అరిథమెటిక్లో క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారు. ఒకప్పట్లో అరిథమెటిక్ వేరు, ఇప్పుడు ఇచ్చే అరిథమెటిక్ వేరండి. ఇప్పుడు జనరల్ అరిథమెటిక్ ఇస్తున్నాడు. జనరల్గా ఏం సార్ జనరల్ అరిథమెటిక్ అంటే, ఒకప్పట్లో ఒక డేటా ఇచ్చేసి క్వశ్చన్ అడిగేవాడు, ఒక వేరియబుల్ అడిగేవాడు, సింగిల్ క్వశ్చన్ అడిగేవాడు. ఇప్పుడు అట్లా లేదు. అరిథమెటిక్లో ఫస్ట్ ఒక డేటా ఇస్తాడు, దాని నుంచి మనము ఒక వేరియబుల్ వాల్యూ కనుక్కొని దాని నుంచి మళ్ళీ ఇంకో క్వశ్చన్ పోయి మళ్ళీ ఇంకో సాల్వ్ చేసి ఆన్సర్ చెప్పాలి. డబుల్ వేరియబుల్స్ వాల్యూ కనుక్కోవాల్సి వస్తుంది. సో కాబట్టి అరిథమెటిక్ 15 చాప్టర్లు ఉన్నాయి, 15 క్వశ్చన్సే ఉంటాయి అరిథమెటిక్ అవుట్ ఆఫ్ 35లో. మరి ఈ 15 క్వశ్చన్స్ కోసము రాత్రి మగళ్ళు కష్టపడి చేస్తూనే ఉంటారు. టెక్నిక్గా మనం క్వాలిఫై అవ్వాలి, ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళు ఏం చేయాలి? అసలు అరిథమెటిక్ నేర్చుకో కాదని చెప్పట్లా. దాదాపు మనకి 17 చాప్టర్స్ ఉన్నాయి. రేషన్, ప్రపోర్షన్, పార్ట్నర్షిప్, ఏజెస్, ఈ 3 కలిసి ఒక ప్లాట్ఫామ్. పర్సంటేజ్ చాప్టర్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇదొక ప్లాట్ఫామ్. అలాగే టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్స్, చైన్ రూల్, ఇదొక ప్లాట్ఫామ్. ట్రైన్స్, టైమ్ అండ్ డిస్టెన్స్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, ఇదొక ప్లాట్ఫామ్. అలాగే యావరేజ్, ఇండివిజువల్ కాన్సెప్ట్స్, ఎల్సిఎం అండ్ హెచ్ఎఫ్, మిక్సర్ అండ్ అలిగేషన్స్, ఇది సెపరేట్ కాన్సెప్ట్. మెన్సురేషన్ పార్ట్, ఇది సెపరేట్ కాన్సెప్ట్. ఓవరాల్గా మరి ఇన్ని చాప్టర్స్ ఉంటాయి మనకి. ఏ చాప్టర్స్ మనం అడుగుతాడు? 15 క్వశ్చన్స్.
మీకు తెలిసే ఉంటుంది, మనకి అర్థమెటిక్లో బిగ్గెస్ట్ చాప్టర్స్ రేషన్ ప్రపోర్షన్ ఒకటి, యావరేజ్ పార్ట్ ఒకటి, పర్సంటేజెస్ ప్రాఫిట్ లాస్ ఒకటి, అలాగే టైమ్ అండ్ వర్క్ ఒకటి, ట్రైన్స్ టైమ్ అండ్ డిస్టెన్స్ ఒకటి. దీనిపైన ఎక్కువ క్వశ్చన్స్ ఫోకసింగ్ మనకు ఉంటుంది. మరి ఇలాంటప్పుడు మనం దానిపైన ఎట్లా ఫోకస్ చేయాలి? అవుట్ ఆఫ్ 35 క్వశ్చన్స్లో ఇది 15 క్వశ్చన్స్ మాత్రమే అర్థమెటిక్. మరి రిమైనింగ్ 20 క్వశ్చన్స్ మనకి ఏముంటాయి చూడండి. ఈ 15 క్వశ్చన్స్ టచ్ చేయదండి. ఫస్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ఫస్ట్ అర్థమెటిక్ టచ్ చేయదు, ఎందుకంటే డబుల్ టైం తీసుకుంటుంది. తెలియకుండానే ఒక క్వశ్చన్కి 3 minutes పడుతుంది. నేను బీయింగ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఫ్యాకల్టీ చెప్తున్నా, ఈరోజు ఇచ్చే ట్రెండ్లో ప్రజెంట్ దాదాపు 1 minute 1.5 minutes పడుతుంది. మనకి ఇచ్చేది ఎంత 42 seconds ప్రిస్క్రైబెడ్ టైము అకార్డింగ్ టు ద నామ్స్ ఆఫ్ ఎస్బీఐ. మరి 1.5 minutes పడుతుంటే నువ్వేం చేస్తావు? అర్థమెటిక్ టచ్ చేస్తావా? చేయకూడదు. ఫస్ట్ అర్థమెటిక్ చేయకూడదు అని చెప్పట్లే నేను. అర్థమెటిక్ ఫస్ట్ టచ్ చేయొద్దు, ఫస్ట్ క్వాలిఫై అయిపోవాలి మనం. ఎట్లా అవ్వాలి? క్వాంటిటీ యాప్టిట్యూడ్లో ఏ కాన్సెప్ట్ మనం క్వాలిఫై చేసే క్యాపబిలిటీ మనకి వస్తుందంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే నెంబర్ సిరీస్ ఉంటుంది. 5 marksకి 5కి 5 పడిపోతుంది ధనార్ధన్. ఒకవేళ ఒకటి మిస్ అయినా కూడా 4 వస్తుంది ఈజీగా. నెంబర్ సిరీస్ ఫస్ట్ టచ్ చేయి. అర్థమెటిక్ జోలికి వెళ్ళొద్దు. మొత్తం 35 క్వశ్చన్స్, 15 పక్కన పెట్టు అర్థమెటిక్. డోంట్ టచ్ అర్థమెటిక్. నంబర్ సిరీస్ 5 ఫ్రీగా వచ్చే మార్క్స్ అది. నంబర్ సిరీస్ 5 ఉంటుంది, 5 కొట్టచ్చు. అలాగే సింప్లిఫికేషన్స్ పార్ట్ ఒక 5 ఉంటుంది, 5 ఈజీగా కొట్టచ్చు. సింప్లిఫికేషన్స్ పార్ట్ అప్రాక్సిమేట్ ఆన్సర్స్ కావచ్చు, లేదా సింప్లిఫికేషన్స్ పార్ట్ కావచ్చు. అప్రాక్సిమేట్ వచ్చి 5 ఇస్తాడు, సింప్లిఫికేషన్ 5 ఇస్తాడు. అంటే అంతే మనకి నెంబర్ సిరీస్ 5, సింప్లిఫికేషన్స్ అంటే సూక్ష్మీకరించమంటారు కదా, సాల్వ్ చేస్తుంది. న్యూమరికల్ ఎబిలిటీ అంటారు దాన్ని. 5 క్వశ్చన్స్ ఉంటుంది. అలాగే అప్రాక్సిమేట్ ఆన్సర్స్, ఒక క్వశ్చన్కి ఆన్సర్ అప్రాక్సిమేట్గా ఎంత వస్తుంది అంటాడు, కళ్ళతో చూసి చెప్పచ్చు ఆన్సర్. 15 మార్కులకి ఇక్కడ 15 మార్కులకి ఇక్కడ ఉంది మనకి. అలాగే డేటా ఇంటర్ప్రిటేషన్ మనకి పై డయాగ్రామ్స్ కావచ్చు, బార్ డయాగ్రామ్స్ కావచ్చు, ట్యాబులేషన్ కావచ్చు. ఇది 10 marks ఇస్తున్నాడు ఓవరాల్గా. అర్థమెటిక్ 12, 13 ఇస్తున్నాడు ఓవరాల్గా అనుకోండి. కాబట్టి డేటా ఇంటర్ప్రిటేషన్ ఇంపార్టెంట్ రోల్ 10 marks ఇస్తున్నాడు. నంబర్ సిరీస్ 5 15, సింప్లిఫికేషన్స్ పార్ట్ 5 20. ఫస్ట్ దీన్ని టచ్ చేయాలి మనం. అర్థమెటిక్ జోలికి వెళ్ళకూడదు. ఈ ఫస్ట్ 20 స్కోర్ చేసుకునేసి తర్వాత అర్థమెటిక్లో అక్కడక్కడ ఈజీ ఉండే క్వశ్చన్స్ని టచ్ చేసి చేస్తుండాలి. 30 చాలు, 35 పెట్టాల్సిన అవసరం లేదు. మరి ఫస్ట్ మనం ఏం చేస్తాము, మన వాళ్ళందరూ అర్థమెటిక్ నేర్చుకొని ఎగ్జామ్లో వెళ్ళి చేస్తుంటారు కూర్చొని. ఎలా చేస్తారు? అది కూడా పేపర్ ఇస్తాడు ఫ్రీగా, కూర్చొని చేస్తుంటారు. పేపర్ మీద పెన్ను పెట్టే ఛాన్స్ ఉందా అక్కడ 42 secondsలో? నువ్వేమో 10 steps చేస్తూ ఉంటావు ఒక క్వశ్చన్ని. అర్థమెటిక్లో కోచింగ్ సెంటర్లో నేర్చుకున్నామని చెప్పేసి మీ సార్ చెప్పారని. ఇలా చేస్తే మనకి జాబ్ వస్తుందా? లక్షల మందిలో నువ్వు నిలబడగలుగుతావా? చెప్పండి. సో దిస్ ఇస్ నాట్ ద రైట్ వే. కాబట్టి క్వాంటిటీ యాప్టిట్యూడ్లో మనం చేయాల్సిన ఫస్ట్ నెంబర్ సిరీస్, సింప్లికేషన్స్ పార్ట్, డేటా ఇంటర్ప్రిటేషన్, అప్రాక్సిమేట్ 20 marks అయిపోతుంది. అర్థమెటిక్లో మనకు తెలిసిన మంచి ఈజీగా ఉండే క్వశ్చన్స్ ఫస్ట్ నేర్పించు. టైం టేకింగ్ క్వశ్చన్స్ టచ్ చేయొద్దు. సీరియల్ ప్రకారం చేయకూడదు క్వశ్చన్స్ని. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ అలా చేస్తామంటే నేను ర్యాంక్ కూడా సీరియల్ అయిపోతుంది. ఎక్కడ మనకి ఏది ఈజీ క్వశ్చన్స్ ఆన్సర్స్ వస్తున్నాయో దాన్ని టచ్ చేసుకొని వెళ్ళిపోతుండాలి, ఆన్సర్స్ పెడుతుండాలి. ప్రాబ్లం టఫ్గా ఉందా దాని మొహం కూడా చూడదు, టైం వేస్ట్. దట్ ఈస్ నాట్ ద రైట్ టైం యూ హ్యావ్ టు ప్లే. అక్కడ మనం ఆడుకునే దానికి రాలేదు, అక్కడ ఆడుకునే సమయం కాదు అది. ఇట్స్ అ ప్రెషియస్ టైం, 20 minutes మాత్రమే. ఎక్స్టెన్సివ్గా అంటే నువ్వు ఎంత ప్రాక్టీస్ చేస్తే, ఎన్ని అవర్స్ నువ్వు ప్రమేసెస్లో ప్రాక్టీస్ చేస్తే నీకు ఆ స్పీడ్ వస్తుంది చెప్పండి. రోజుకి సపరేట్గా నువ్వు ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలంటే మనకి ఎన్ని అవర్స్ నువ్వు ప్రాక్టీస్ ఇంట్లో చేస్తే ఆఫ్లైన్లో కూర్చొని తర్వాత ఆన్లైన్లో చేసుకొని, అండ్ అట్ ద సేమ్ టైం రోజుకు ఒక మాక్ ఎగ్జామ్ రాయాలి. సో క్వాంటిటీ అయిపోయింది. ఆటోమేటిక్గా మనకి 25+20 మామూలుగా మినిమం 25 నుంచి 30+ వచ్చేస్తుంది మనకి స్కోర్. అంటే క్వాంటిటీ యాప్టిట్యూడ్ మొత్తం అన్ని క్వశ్చన్స్ మన అర్థమెటిక్ అన్ని క్వశ్చన్స్ చేసేటప్పుడు మనం టైం అయిపోయి ఉంటుంది. దాదాపు మనం అవుట్ ఆఫ్ 15లో మినిమం 10 అన్న పెట్టగలిగితే చాలు. ఇక్కడ మనకి 20 ఉంది, ఒక 10 ఉంది, 30 లేదు 27+28+ చాలు. యూ కెన్ రికవర్, ఏం ప్రాబ్లం లేదు. ఎక్స్ట్రాడినరీగా నువ్వు వెళ్ళి కూర్చోవచ్చు, ప్రిలిమ్స్ డామినేట్ చేయొచ్చు. కాబట్టి మై హార్డ్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఇది మనకి క్వశ్చన్ పేపర్ ఇలా ఉంటుంది, అనలైజింగ్ ఉంటుంది. కాబట్టి అనలైజింగ్ నేను చెప్పాను, మీరు ప్రాక్టికల్గా ఇంగ్లీష్ రేపటి నుంచి స్టార్ట్ చేసేయండి. సో తర్వాత ఈరోజు నీకు దాని రిజల్ట్స్ కనపడదు. ఆఫ్టర్ 30 days తర్వాత యూ కెన్ బికమ్ ఎ డాన్. ఇదే ట్రెండ్ ఇంగ్లీష్ పీవర్స్ కూడా ఫాలో అవ్వండి.
దేనికైనా సరే, ఎస్ఎస్సి కావచ్చు, దేనికైనా కావచ్చు. గ్రామర్ అవన్నీ రూల్స్ని పక్కన పెట్టేసండి, నోట్స్ని పక్కన పెట్టేసండి. ఆఫ్కోర్స్ విని ఉండొచ్చు, పర్లేదు, అది యూజ్ అవుతుంది మీకు. స్పాటింగ్ ఎరర్స్, వాటికి ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఒక 2-3 మార్క్స్కి వర్బ్స్ కన్సర్న్ సంబంధించింది. యూసేజ్ ఆఫ్ ఇంగ్లీష్ నేర్చుకోండి. ఫస్ట్ యూసేజ్ ఆఫ్ ఇంగ్లీషే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్తున్నాడు. ఎస్, యూ క్యాన్ క్రాక్ ద ఇంగ్లీష్ అండ్ యాజ్ వెల్ యాజ్ యూ కెన్ జాయిన్ యాజ్ ఎస్బీఐ. నెక్స్ట్, ఈ మనకి ఇప్పుడు నేను అనలైజ్ చెప్పాను మీకు పేపరు. అలాగే మనము మెయిన్స్ ఎట్లా, హౌ టు క్రాక్ ద మెయిన్స్, మనకి జూలై 31st అని చెప్పేసి అనౌన్స్ చేశాడు. జూలై 31st, జూన్లో మనకి మ్యాక్సిమం ఉండకపోతే జూలైలో ప్రిలిమ్స్ పెడతాడు, మెయిన్స్ కాస్త ఆగస్టులో పెట్టే ఛాన్స్ ఉంది. ఎస్, ఇంకా రైట్ టైం అనుకుంటుంది. కాబట్టి ఎలా ఉంటుంది మనకి మెయిన్స్, ఆల్రెడీ నేను చెప్పున్నాను. మెయిన్స్ మనకి ఎన్ని మార్క్స్కి ఉంటాయి? 200 మార్క్స్కి ఉంటాయి. 190 క్వశ్చన్స్ మనకి మెయిన్స్ ఎస్బీఐ క్లర్క్స్ 190 క్వశ్చన్స్ ఉంటాయి 200 మార్క్స్కి. కాంపోజిట్ టైం మనకి 2 hours 40 minutes, 2 గంటల 40 నిమిషాలు మెయిన్స్కి వచ్చేసరికి. అంటే దాదాపు 120 + 40 160 minutes, దాదాపు 160 నిమిషాలు. 200 క్వశ్చన్స్ 190 క్వశ్చన్స్ 200 మార్క్స్, 190 క్వశ్చన్లు 200 మార్కులు, 2 hours 40 minutes, అంటే దాదాపు 160 minutes మన కాంపోజిట్ టైం. సబ్జెక్ట్ ఏముంటాయంటే సేమ్ ఇదే ఉంటుంది. ఏమి ఉంటుంది? రీజనింగ్, సేమ్ ఇది కంటెంట్ అంతే. రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీషు, ఇంకొకటి యాడ్ అవుతుంది సబ్జెక్టు జనరల్ అవేర్నెస్, అంటే బ్యాంకింగ్ కన్సర్న్ సంబంధించింది. ఫస్ట్ మనం జనరల్ అవేర్నెస్ తీసుకుంటాం. జనరల్ అవేర్నెస్ అంటే జీకే కదండి, బ్యాంకింగ్ టెర్మినాలజీ, బ్యాంకింగ్ అవేర్నెస్ అంటాం. ఎకానమీకి సంబంధించిన క్వశ్చన్స్ ఓవరాల్గా, బ్యాంకింగ్ సంబంధించిన ఆర్బీఐ నామ్స్, సెబీ నామ్స్, ఇవన్నీ మొత్తం సంబంధించినవి. పాలసీస్ ఇవన్నీ, డిజిన్వెస్ట్మెంట్ పాలసీస్, ఎక్స్పోర్ట్ ఎగ్జిమ్ పాలసీస్, ఇవన్నీ ఇంపోర్ట్ పాలసీస్, ఇవన్నీ మనము ఎకానమీకి సంబంధించిన పేపర్ ఇది ఓవరాల్గా, బ్యాంకింగ్ రిలేటెడ్. సో కాబట్టి మనకి మనకి ఎన్ని క్వశ్చన్స్ అంటే ఓవరాల్గా మొత్తం 190 క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఎస్, మనకి మొత్తం ఈ 4 కాన్సెప్ట్స్లో రీజనింగ్, క్వాంటో, జనరల్ ఇంగ్లీష్ మొత్తం కామన్గా వచ్చేస్తుంది. ఫిలిమ్స్లో ఏవైతే ఉన్నాయో, కాకపోతే స్టాండర్డ్స్ డెప్త్గా ఉంటుంది స్టాండర్డ్స్ మెయిన్స్కి వచ్చేసరికి. దీనికి మనకి యాడ్ అయిందంటే మనకి జనరల్ అవేర్నెస్ మనకి 50 క్వశ్చన్స్ ఉంటాయి ఓవరాల్గా. సో ఓవరాల్గా 50 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్కు. మనకి ఇచ్చిన టైం ఏంటంటే 35 minutes. సో 35 minutes ఇచ్చాడు. 35 నిమిషాల్లో 50 క్వశ్చన్స్ మనం చేయాలి. అలాగే మనకి జనరల్ ఇంగ్లీష్ పార్ట్, జనరల్ ఇంగ్లీష్ మనకి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, కాంపోజిట్ టైం వచ్చి 35 minutes. కాబట్టి ఇంగ్లీషు 35 minutes, జనరల్ అవేర్నెస్ 35 minutes, 35 + 35 minutes 70 minutes. అంటే జనరల్ అవేర్నెస్లో మనకి 50 క్వశ్చన్స్ ఉంటాయి 50 మార్క్స్, ఇంగ్లీష్లో మనకి 40 క్వశ్చన్స్ ఉంటాయి 40 మార్క్స్. నెక్స్ట్ వచ్చేసరికి రీజనింగ్ అండి. రీజనింగ్లో మనకి దాదాపు కరెక్ట్గా మనకి 50 క్వశ్చన్స్ ఉంటాయి. రీజనింగ్లో 50 అంటే కంప్లీట్గా రీజనింగ్ ఉండవు, దాదాపు 37 to 38 క్వశ్చన్స్ మనకి రీజనింగ్ పైన ఉంటాయి. ఇంకా 12 క్వశ్చన్స్ వచ్చి కంప్యూటర్ రిలేటెడ్ క్వశ్చన్స్, అది సాఫ్ట్వేర్ కావచ్చు, హార్డ్వేర్ కావచ్చు, అవన్నీ అడుగుతుంటాడు. మొత్తం కలిపి కంప్యూటర్ టెర్మినాలజీ అంటాం. అంటే రీజనింగ్ ప్లస్ కంప్యూటర్ టెర్మినాలజీ రెండు కలిపి మనకి 50 క్వశ్చన్స్. ఇక్కడ వచ్చేసరికి మనకి 60 మార్క్స్ ఇస్తాడు. 50 క్వశ్చన్స్కి 60 మార్క్స్. రిమైనింగ్ అని మనకి ఒక క్వశ్చన్కి 1 మార్కే, అది క్వాంటిటీ యాప్టిట్యూడ్ కావచ్చు, జనరల్ ఇంగ్లీష్ కావచ్చు, జనరల్ అవేర్నెస్ కావచ్చు. బట్ రీజనింగ్లో మాత్రం మనము 50 క్వశ్చన్స్ 60 మార్క్స్, అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1.2 మార్క్స్. ఇక్కడ మనకి టైం వచ్చి 45 minutes, 50 క్వశ్చన్స్ రీజనింగ్, టైం వచ్చి మార్క్స్ వచ్చి 60, క్వశ్చన్స్ 50 రీజనింగ్ పైన, రీజనింగ్ అండ్ కంప్యూటర్ టెర్మినాలజీ 50 క్వశ్చన్స్ 60 మార్క్స్, టైము 45 minutes. అలాగే క్వాంట్ ఉంది మనకి, క్వాంట్ కూడా మనకి 50 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్, 50 మార్క్స్, టైంకి వచ్చేసరికి 45 minutes. దిస్ ఈజ్ అబౌట్ ద మెయిన్స్. ఈ మెయిన్స్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి అనేది నేను, అంటే మనకి ఇక్కడ మనకి ఫిలిమ్స్ వచ్చేసరికి అంత డెప్త్గా ఉండదు క్వశ్చన్స్, లైట్గా టచ్ టు మూవ్ అనమాట. అదే కాన్సెప్ట్స్ మనకి మెయిన్స్ వచ్చేసరికి డెప్త్గా ఉంటుంది. మరొక్కసారి మెయిన్స్ పైన రీజనింగ్ 50 క్వశ్చన్స్, రీజనింగ్ అండ్ కంప్యూటర్ టెర్మినాలజీ 50 క్వశ్చన్స్ 60 మార్క్స్, 45 మనకి మినిట్స్. అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్కు, టైం వచ్చి మనకి 45 minutes. 45 + 45 90 అయింది అప్పటికి. అలాగే మనకి జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్కు, 50 మార్క్స్కి
కాంపోజిట్ టైం వచ్చి 35 minutes, యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ మనకి 40 questions. సో 40 marks, టైం వచ్చి 35 minutes. ఓవరాల్గా మనకి మొత్తం టైం వచ్చి ఎంత వస్తుందంటే 120 + 40 160 minutes టైం ఓవరాల్గా, అంటే 2 hours 40 minutes. టోటల్ క్వశ్చన్స్ వచ్చి 190, టోటల్ మార్క్స్ 200 మనకి ఎంత వస్తే జాబ్ వస్తుంది. ఇవన్నీ నేను ఐ విల్ అప్లోడ్ ద వీడియో, నెక్స్ట్ వీడియో ఫర్ హౌ టు క్రాక్ అబౌట్ ఎస్బీఐ మెయిన్స్. ఓకే, సో సబ్జెక్ట్ వైజ్ మన రీజనింగ్ ఎట్లా డామినేట్ చేయాలని చెప్తాను. రీజనింగ్లో మనకి ఏవి ఉంటాయి దాన్ని ఎట్లా చేయాలని చెప్తాను నేను. సో సిలాజిమ్స్ పార్ట్ ఇలాంటివన్నీ మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తాను, నథింగ్ టు వరీ. So we are commencing the classes, not only the offline and online also, Tirupati and Nellore from Benki's Academy. Those who are interested, they can description lo my number untundi, you can make a call if you want to classes regarding for this reasoning and quant about SBA as well as SN Constable. We can give the online classes also. So thanks to all of you from Benki's Academy.